అరెస్టు భయంతో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి పరారయ్యారు. దీంతో గౌతమ్ రెడ్డి కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయి వెతుకుతున్నారు పోలీసులు. గౌతమ్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అన్న దానిపై ఫోకస్ పెట్టిన కాకీలు హత్యాయత్నం కేసులో గౌతమ్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఇంటి నుంచి ఆయన పరారయ్యారు. నిన్న ఆయన నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఇంట్లో ఎవరూ లేరు. అయితే గౌతమ్ రెడ్డి అసలు ఎక్కడున్నారో తమకు ఎలాంటి సమాచారమూ లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 25 లక్షల సుపారీ ఇస్తారన్న హత్యాయత్నం కేసులో ఇటు A1 గా ఉన్న గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. విజయవాడకు చెందిన ఉమామహేశ్వర శాస్త్రి తన భూమిని కాజేసేందుకు గౌతమ్ రెడ్డి తనపై హత్యాయత్నానికి ప్లాన్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఇప్పటికే గౌతమ్ రెడ్డిని పలుమార్లు విచారణకు పిలువగా ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి కోసం హైదరాబాద్లో సైతం పోలీసులు గాలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. రఘురామకృష్ణరాజుపై దాడి కేసులో అరెస్ట్ పై ఇటు రిమాండ్లో ఉన్న సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ కస్టడీ ఇవాటితో ముగియబోతోంది. అయితే కస్టడీకి తీసుకున్న పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 1:10 జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు. అక్కడ దర్యాప్తు అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని పోలీసు బృందం రాత్రి 7:30 గంటల వరకు విచారించింది. అయితే ఈ సందర్భంగా 50 ప్రశ్నలను సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది. రఘురామను చిత్రహింసలకు గురి చేసింది ఎవరు, వేధించాలని మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు అంటూ దర్యాప్తు అధికారులు కూపిలాగారు. సాక్ష్యాలను చూపిస్తూ ప్రశ్నించినా తప్పించుకునేలా బదులిచ్చేందుకు ప్రయత్నించినట్లుగా తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మరోసారి విచారించబోతున్నారు పోలీసులు. ఆ తర్వాత గుంటూరులోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట విజయపాల్ను హాజరుపరిచి తిరిగి జైలుకు తరలిస్తారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, ఇవాళ రిమాండ్లో ఉన్న అతన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత కోర్టులో కూడా హాజరుపరిచే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? వాళ్ళ విచారణలో ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందనుకోవచ్చు? సర్దార్ రఘురామ్ రాజు కస్టడియల్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదు ఉన్నటువంటి రిటైర్డ్ సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ని రెండో రోజు ఇటు ఒంగోలు ఎస్పీ ఇటు దామోదర్ అయితే ఇటు విచారిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎస్పీ కార్యాలయం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 9:30 గంటల సమయంలో కూడా ఇటు విజయపాల్ అయితే ఎస్పీ కార్యాలయంలోకి ఇటు వెళ్ళడం జరిగింది. ఈ రోజు రెండో రోజు అయితే ఈ విచారణ సాగుతుంది. నిన్న విజయపాల్ను 1 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు అయితే ఇటు ఒంగోలు ఎస్పీతో పాటు ఆయన టీం మొత్తం కూడా అయితే ఇటు విచారించారు. రఘురామ్ రాజు కేసులో అరెస్ట్ అయిన సమయంలో హైదరాబాద్ నుంచి ఇటు గుంటూరుకి ఇటు సిఐడి కార్యాలయానికి వచ్చిన సమయంలో కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన రిమాండ్ ఆయన అక్కడ ఉన్నప్పుడు సిఐడి కార్యాలయం ఉన్నప్పుడు ఆయన టరికాలపై ఎందుకు గాయాలయ్యి ఎవరొచ్చి కొట్టారు అనే విషయాలు అయితే నిన్న ఎస్పీ ఇటు విచారించినట్టు తెలుస్తుంది. దానికి సమాధానాలు ఆ 4 వ్యక్తులు ఎవరో వచ్చారు, నాకు తెలియదు, నాకు గుర్తు లేదు, ఇలా సమాధానాలు చెప్పినట్లు కూడా అయితే మనకు ఇటు సమాచారం అవుతుంది. అయితే నిన్న 50 క్వశ్చన్స్ మొత్తం ఇటు విజయపాల్ను ఇటు పదే అడిగినప్పటికీ తనకు తెలియదు, ఇటు గుర్తు లేదు అనే ఇలా ఈ సమాధానం చెబుతూ ఇటు దాటి వేసినట్టు కూడా అయితే మనకు ఇటు సమాచారం అవుతుంది. విజయపాల్ రఘురామ్ కస్టడీ కేసులో ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు. అయితే ఇటు కూటమి ప్రభుత్వం అటు అధికారంలో వచ్చాక ఈ కేసు ఇటు గుంటూరు నగరపాలెంలో ఈ కేసు నమోదైంది. ప్రధానంగా రఘురామ్ రాజు ఈ యొక్క కస్టడీ సమయంలో ఇటు వేధింపులు గురి చేశారనేది కూడా అయితే రఘురామ్ రాజు అయితే అప్పుడు ఇటు గుంటూరు నగరం పోలీసులకైతే కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును ఇటు ఒంగోలు ఎస్పీ దామోదర్ అయితే అప్పగించారు. ఈ కేసు మొత్తం కూడా అయితే ఒంగోలు ఎస్పీ దామోదర్ అయితే ఇటు విచారిస్తున్నారు. దీంట్లో ప్రధాన నిందితున్నటువంటి విజయపాల్ అయితే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన అంతకుముందు నవంబర్ 13 అయితే ఇటు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అప్పుడు కూడా ఇదే క్వశ్చన్స్ అనేక
క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఇటు రఘురామరాజుపై ఎందుకు దాడి చేశారు, ఎవరు వచ్చారు, ఆ సమయంలో ఎవరన్నా వైసీపీ పెద్దలు ఏమైనా మీకు ఫోన్ చేసి మీకు ఒత్తిడి తెచ్చారా, అటు రఘురామరాజుపై మీరు హత్యానికి ఎందుకు చేశారు, మీరు ఎందుకు చేయబారు, ఇట్లా అనేక రకాల క్వశ్చన్ చేసినప్పటికీ కూడా నాకు తెలియదు, నాకు గుర్తు లేదు, రఘురామరాజు వచ్చిన సమయంలో కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఇలా ఇదే జాబ్ చెప్పినట్టు కూడా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత నవంబర్ 26వ తారీఖు కూడా సేమ్ రెండో రోజు ఇటు విచారణకు రమ్మన్నారు. అప్పుడు కూడా సేమ్ క్వశ్చన్స్కు సేమ్ సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిన్న ఇటు జ్యుడిషియల్ ఇటు రిమాండ్ ఉన్నటువంటి విజయపాలన అయితే నిన్న ఇటు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. నిన్న ఇటు విచారించారు. నిన్న కూడా సేమ్ సమాధానాలు ఇటు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు రెండో రోజు అయితే ఎస్పీ కార్యాలయంలో ఇప్పుడు ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో అయితే విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో కూడా ఈ రోజు కూడా ఇదే సమాధానం చెప్తారా ఏంటనేది అయితే ఒక ఇటు ఉత్కంఠ భారతం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.